మీరు చెప్పింది నిజమే నాన్న. జరిగిపోయిన దాన్ని తలుచుకుని బాధపడితే ఆ బాధ ఇంకా పెరుగుతుంది. నేను ఆర్తి గారు కలిసి ప్రిన్సిపల్కి ప్రామిస్ చేశాం. ఆ విషయం మేము ముందడుగు వేయాలి. ఒకరినొకరు నిందించుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏం లేదు. వెళ్ళొస్తాను. యశ్వంత్లోని ఈ స్వభావం నాకు చాలా బాగా నచ్చుతుంది గాయత్రి. తన తప్పును ఒప్పుకోవడానికి తనెప్పుడూ వెనుకడుగు వేయడు. అన్నీ తెలిసినవాడు, తెలివైనవాడు, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. ఈ స్వభావాలే తన్ని నా మనసుకి మరింత దగ్గర చేస్తాయి. నీతులు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది ఆర్తి? దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పేంటో తెలుస్తుంది. నీ గాయం మానిపోయింది, కానీ యశ్వంత్ నిన్ను కోపగించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు ప్రేమ దొరకలేదు. ఆర్తి గారు, ఏం జరిగింది? మీరిద్దరూ నన్ను చూసి కంగారు పడుతున్నారేంటి? ఒకవేళ నేను రాంగ్ టైంలో వచ్చానేంటి? అదేం లేదు యశ్వంత్ గారు. నాకిందాక పిండి గారు నచ్చ చెప్తున్నారు. నేను చేసిన పని ఎంత పెద్ద తప్పోనని. నేను అంశు స్పీచ్ని మార్చకుండా ఉండాల్సింది. నేను మీ మనసును కూడా నొప్పించాను. నా కారణంగా అంశు ఈరోజు తన క్లాస్మేట్స్ ముందు ఇన్సల్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు నేను అలా చేశానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు అలా చేశానో ఏంటో. నేను నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. అందుకు మీరు నన్ను క్షమించండి ప్లీజ్. చెప్పండి పిన్ని గారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను వెళ్తున్నాను. నాకు చాలా పనుంది. ఆర్తి గారు, పదండి పిల్లల దగ్గరికి వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నారు?